Hey everyone, SS here and Pocket Tech. I'm back again with another video. లాస్ట్ వీడియోలో మనం నాన్ AI ఫీచర్స్ అన్ని చూసాం కదా. మోర్ దెన్ 20 న్యూ నాన్ AI ఫీచర్స్ అయితే iOS 27 లో అవైలబుల్ గా ఉన్నాయి. ఈ వీక్ వచ్చేసి ఆల్ న్యూ AI ఫీచర్స్ అయితే చూడబోతున్నాము. ఇవి కూడా మోర్ దెన్ 20 న్యూ ఫీచర్స్ అయితే మనకి iOS 27 లో అవైలబుల్ గా ఉన్నాయి. లెట్స్ స్టార్ట్ విత్ న్యూ సిరి ఇంటర్ఫేస్. ప్రీవియస్ గా మనకి సిరి ఇంటర్ఫేస్ వచ్చేసి స్క్రీన్ మొత్తం గ్లో అవుతూ ఉండేది కదా. iOS 27 నుంచి మనకి సిరి ఇంటర్ఫేస్ అనేది డైనామిక్ ఐలాండ్ లో నుంచి వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రెసెంట్ హోల్డ్ చేసినప్పుడు డైనామిక్ ఐలాండ్ లో నుంచి మనకి ఇలా న్యూ యానిమేషన్ అయితే చూపిస్తుంది. ఈ న్యూ యానిమేషన్ వచ్చేసి ఓన్లీ యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్టెడ్ డివైసెస్ లో మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అన్ని వచ్చేసి 15 Pro ఆర్ లేటర్ మోడల్స్ లోనే సపోర్ట్ చేస్తాయి. సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ సిరిలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరి అని చెప్పి ఉండాలి కదా. ఇప్పుడు జస్ట్ సిరి అనే ఉంటుంది. లోపలికి వెళ్తే సిరి బేటా అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ ఒక వెయిట్ లిస్ట్ ఉంటుంది. నాకైతే ఈ ఫీచర్స్ ఆన్ అవడానికి ఆల్మోస్ట్ ఆల్ 1 వీక్ తీసుకుంది. 17 Pro కానీ ఎయిర్ కానీ ఉంటే ఒక 2 ఫీచర్స్ అనేవి ఎక్స్ట్రాగా పనిచేస్తాయి. అవి కూడా నేను లేటర్ ఆన్ ఈ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. సిరిని యాక్టివేట్ చేయాలి అనుకుంటే ఏ సిరి కానీ లాక్ ఆర్ అన్లాక్ బటన్ ని ప్రెస్ అండ్ హోల్డ్ చేయొచ్చు. మీకు డైనామిక్ ఐలాండ్ నుంచి ఓపెన్ అవుతుంది. వీటితో పాటు మనకి స్పాట్ లైట్ సెర్చ్ ఉంది కదా, దానికి కూడా న్యూ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు సెర్చ్ మీద క్లిక్ చేస్తే చూడొచ్చు న్యూ స్పాట్ లైట్ సెర్చ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ పైన మీకు మోస్ట్ యూజ్డ్ యాప్స్, కింద మీరు రీసెంట్ గా సిరిని అడిగిన క్వశ్చన్స్ అండ్ ఎవరిదైనా బర్త్డే ఉంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్, ఈ డీటెయిల్స్ అన్ని చూపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ సెర్చ్ చేసిన మీరు సిరిని క్వశ్చన్ అడిగిన రెండు ఒకటే. అండ్ ఆల్సో మీరు మధ్యలో నుంచి స్వైప్ చేసినా కూడా న్యూ స్పాట్ లైట్ సెర్చ్ అయితే ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ గా ఇక్కడ నుంచే మీరు సిరితో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన సిరికి అయితే ఫుల్ పవర్ అయితే ఇచ్చేసారు. iOS 27 నుంచి సిరిని యూజ్ చేసుకుని మీరు ఎట్లాంటి క్వశ్చన్ అయినా అడగొచ్చు. మీ యాపిల్ యాప్స్ ఉంటాయి కదా మీ ఐఫోన్ లో, యాపిల్ యాప్స్ అన్నిటికీ సిరికి యాక్సెస్ ఉంటుంది. యాప్ ఓపెన్ చేయకుండానే ఇంటరాక్ట్ అవ్వగలదు. మనకి డౌన్ ద లైన్ మనకి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కూడా యాక్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడొచ్చు, లాస్ట్ వీక్ నాకు డెలివరీ వచ్చింది టార్గెట్ నుంచి. అది ఏ రోజు వచ్చింది అనేది నాకు గుర్తులేదు. సిరిని అడిగితే ఇప్పుడు నా మెయిల్ లోకి వెళ్ళి చెక్ చేసి మరీ చెప్తుంది. When is my target or delivered last week? Your target order was delivered on Wednesday, June 10th, 2026. ఇక్కడ మీకు కావాలంటే కంటిన్యూషన్ క్వశ్చన్ కూడా అడగొచ్చు. అది కంటిన్యూస్ గా వింటూనే ఉంటుంది. లేదు అంటే ఈ బార్ ని కిందకి ఎక్స్టెండ్ చేయొచ్చు. మీకు ఫుల్ ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అండ్ మీరు సిరి యాప్ లోకి వెళ్ళిపోతారు. ఫైనల్లీ యాపిల్ వాళ్ళు కూడా సిరికి ఒక డెడికేటెడ్ అప్లికేషన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఇదే ఆ సిరి యాప్. దీంట్లోకి వెళ్తే సిరిని ఏం అడుగుదాం అనుకుంటున్నారో ఇక్కడ టైప్ చేయొచ్చు. ఇది క్యాన్సిల్ క్లిక్ చేస్తే మీ న్యూ కాన్వర్సేషన్స్ అన్ని ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. నా వచ్చేసి చూడొచ్చు ఇలా గ్రిడ్ ఫార్మాట్ లో చాలా కాన్వర్సేషన్స్ అయితే చూపిస్తూ ఉంటాయి. ఈ కాన్వర్సేషన్స్ లో ఏదైనా టాపిక్ సెర్చ్ చేయాలి అనుకుంటే ఇక్కడ సెర్చ్ ఐకాన్ ఉంటుంది. లేదు న్యూ కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటే యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. సిరి న్యూ అప్లికేషన్ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను. నేను లాస్ట్ ఇయర్ కాలిఫోర్నియా వెళ్ళాను. కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు నేను ఆ ఫ్రెంచ్ బుల్డాగ్ ని కూడా తీసుకెళ్లాను. నాకు పెట్ ని చాలా ఫొటోస్ అయితే దిగాను. పర్సన్స్ ఫొటోస్ కాకుండా జస్ట్ ఫ్రెంచ్ బుల్డాగ్ ఫొటోస్ కాలిఫోర్నియా విజిట్ కి వెళ్ళినప్పుడు ఆ ఫొటోస్ మాత్రమే పుల్ చేయమని చెప్పి అడుగుతాను. జస్ట్ పుల్ అవుట్ ఫ్రెంచ్ బుల్డాగ్ ఫొటోస్ ఫ్రమ్ విజిట్ టు కాలిఫోర్నియా లాస్ట్ ఇయర్. నో పీపుల్స్ ఆర్ పర్సన్ ఫొటోస్ నీడెడ్. I found 11 photos of a French bulldog from your visit to California last year that don't feature any people. సో ఇక్కడ ఈ యానిమేషన్ చూస్తున్నారు కదా, అసలు అమేజింగ్ గా ఉంది. మీరు కిందకి స్క్రోల్ చేసుకుంటే యాప్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. సిరి చూస్తున్నారు కదా, కంటిన్యూస్ గా నెక్స్ట్ క్వశ్చన్ కోసం వింటా ఉంది. సిరి ఇంటరాక్షన్ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ iMessages తో కూడా ఇంటరాక్ట్ అవుతుంది అనమాట. ఈవెన్ మీరు iMessages ఓపెన్ చేయకుండానే మెసేజ్ లో ఉన్న డేటాని సిరి ద్వారా పుల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, విచ్ టెర్మినల్ జే ఇస్ కమింగ్ ఫ్రమ్. Jay sent a message saying Terminal E. చూస్తున్నారు కదా, నేను అప్లికేషన్ ఓపెన్ చేయలేదు. జస్ట్ సిరిని క్వశ్చన్ అడిగాను అంతే. అది డేటాని పుల్ చేసేసింది. అది కూడా చాలా యాక్యురేట్ అండ్ ఫాస్ట్ గా ఉంది. అండ్ వీటితో పాటు స్క్రీన్ అవేర్నెస్ ఫీచర్ కూడా అవైలబుల్ గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టాగ్రామ్ లో మీరు రీల్స్ స్క్రోల్ చేస్తున్నారు. ఈ లొకేషన్ ఏదో చాలా బాగుంది, ఈ లొకేషన్ ఏంటి అని చెప్పి మీరు సిరిని డైరెక్ట్ గా అడగొచ్చు. జస్ట్ లాక్ ఆర్ అన్లాక్ బటన్ ప్రెస్ చేసి వేర్ ఇస్ దిస్ లొకేషన్. This location appears to be the rooftop at Time Out Market, New York, located in Dumbo, Brooklyn. నావిగేట్ టు దేర్. Getting directions to Time Out Market. జస్ట్ లైక్ దట్ మీరు స్క్రీన్ అవేర్నెస్ ఫీచర్ కూడా సిరి ద్వారా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మనకి విజువల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి కెమెరా కంట్రోల్ లో ఇంట్రడ్యూస్ చేశారు కదా. ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే విజువల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ అవుతుంది. బట్ ఈ విజువల్ ఇంటెలిజెన్స్ ని ఇప్పుడు డైరెక్ట్ గా కెమెరా యాప్ లోకి తీసుకొచ్చారు. మీరు కెమెరా యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఫొటోస్ ఉంటుంది కదా, రైట్ సైడ్ కి స్క్రోల్ చేస్తే మీకు సిరి అని చెప్పి చూపిస్తుంది. న్యూ ఇంటర్ఫేస్ కెమెరా యాప్ లో ఇన్బుల్ట్ గా ఉంటుంది. ఇది నథింగ్ బట్ విజువల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఏదైనా ఆబ్జెక్ట్ చూపించి దీని మీద ప్రెస్ చేస్తే అదేం ఆబ్జెక్ట్ మనకి సిరి ఐడెంటిఫై చేస్తుంది. అలానే మీరు ఏదైనా క్యాలెండర్ ఈవెంట్ చూపించి
సిరి బటన్ మీద క్లిక్ చేస్తే ఆ క్యాలెండర్ ఈవెంట్ ని మీ క్యాలెండర్ లోకి యాడ్ చేస్తుంది. చూస్తున్నారు కదా, వోక్స్ వ్యాగన్ కార్ అని చెప్పి చూపిస్తూ ఉంది. అండ్ ప్రీవియస్ గా మీకు ఇక్కడ బటన్ మీద క్లిక్ చేస్తే చాట్ జీపీటీ ఓపెన్ అయ్యేది. బట్ ఇప్పుడైతే డైరెక్ట్ గా మీకు సిరినే క్వశ్చన్ అడగొచ్చు. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి పోయినసారి యాపిల్ ఇంటెలిజెన్స్ రిలీజ్ చేసినప్పుడు రైటింగ్ టూల్స్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు కదా, ఇప్పుడు వచ్చేసి మీరు ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా సరే ఆస్క్ సిరి అని చెప్పే ఆప్షన్ ఉంటుంది. ఈవెన్ మీకు క్యాలెండర్ మీద కూడా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే చూడొచ్చు ఆస్క్ సిరి అని చెప్పి ఉంటుంది. మీరు అప్లికేషన్ ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు డీటెయిల్స్ కోసం, జస్ట్ ఆ సిరిని అడిగితే చాలు వాట్ ఈస్ మై షెడ్యూల్ ఫర్ నెక్స్ట్ వీక్. చూస్తున్నారు కదా, అసలు ఏ అప్లికేషన్ అయినా సరే ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆస్క్ సిరి అనే ఆప్షన్ ప్రతి అప్లికేషన్ కి ఉంటుంది. అది ఈవెన్ ఫోన్ యాప్ కూడా ఉంటుంది అనమాట వెరైటీగా. మీరు రైటింగ్ టూల్స్ యూస్ చేయాలి అనుకుంటే ఇప్పుడు జస్ట్ ఆస్క్ సిరిని అడగొచ్చు. కీబోర్డ్ లో మనకి స్పెషల్ గా రైటింగ్ టూల్స్ అయితే చూపించదు. ఇప్పటి నుంచి మీరు నోట్స్ యాప్ లో కానీ సఫారీలో కానీ ఏదైనా టెస్ట్ ని సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ చూడొచ్చు మనకి రైటింగ్ టూల్స్ బదులు ఆస్క్ సిరి అని చెప్పి ఒక ఆప్షన్ చూపిస్తుంది. దానిలోకి వెళ్ళి కన్వర్ట్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇంటూ 1 or 2 lines in a professional way. Click on enter. జస్ట్ లైక్ దట్ మీకు న్యూ రైటింగ్ టూల్స్ అయితే పనిచేస్తాయి. నేనైతే 3 pages ఆఫ్ టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేశాను. చూస్తున్నారు కదా, చిన్న పారాగ్రాఫ్ గా మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే కన్వర్ట్ చేసింది. మీరు ఏ టెక్స్ట్ సెలెక్ట్ చేసినా మీకు ఇక్కడ ఆస్క్ టు సిరి అని చెప్పి న్యూ సిరి ఐకాన్ అయితే చూపిస్తూ ఉంటుంది. రైటింగ్ టూల్స్ ని ఈ సిరి ఐకాన్ అయితే రీప్లేస్ చేస్తుంది. అండ్ ఇక్కడ నోటిఫికేషన్ కూడా చూస్తున్నారు కదా, మీకు కనుక ఏదైనా నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, యానిమేషన్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దట్ ఇండికేషన్ అనమాట, లెఫ్ట్ సైడ్ నుంచి మీరు నోటిఫికేషన్స్ ని చూడొచ్చు అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు డైనామిక్ ఐలాండ్ మీద నుంచి కింద అంటే సెర్చ్ వస్తుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి నోటిఫికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి సఫారీలో మనకి గ్రూపింగ్ ఫీచర్ అయితే అవైలబుల్ గా ఉంది. మీరు ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ టాప్ లో ఒక 3 dots కనిపిస్తాయి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఆర్గనైజ్ బై ట్యాబ్స్ అని చెప్పి ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మీరు ఓపెన్ చేసిన ట్యాబ్స్ అన్ని సఫారీయే ఆటోమేటిక్ గా గ్రూప్ చేస్తుంది. దీనికి కూడా మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే యూజ్ చేస్తున్నారు. గ్రూపింగ్ బై ట్యాబ్ క్లిక్ చేయగానే చూస్తున్నారు కదా, ట్యాబ్స్ అన్ని గ్రూప్ వైజ్ గా ఆర్గనైజ్ అయిపోతాయి. అండ్ సెకండ్ మై ఫేవరెట్ ఫీచర్ వచ్చేసి ఇక్కడ వెబ్సైట్ మీద కొన్ని డాట్స్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేసినప్పుడు కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ నోటిఫై మీ అని చెప్పి ఒక ఫీచర్ కనిపిస్తుంది. ఈ నోటిఫై మీ మీద క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ వెబ్సైట్ లో ఏదైనా ఐటమ్ ప్రైస్ చేంజ్ అయినా, అవుట్ ఆఫ్ స్టాక్ నుంచి స్టాక్ లోకి వచ్చినా మీకు ఆటోమేటిక్ గా నోటిఫికేషన్ అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద ప్రైస్ కమ్స్ టు $250, లెట్ మీ నో. క్లిక్ ఆన్ ఎంటర్. నోటిఫికేషన్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ చెక్ ఇన్ డైలీ అని చెప్పి కూడా ఉంటుంది. ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఎప్పుడెప్పుడు చెక్ చేయాలనేది ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకోవచ్చు. డైలీ, వీక్లీ ఆర్ మంత్లీ ఎప్పుడెప్పుడు చెక్ చేయాలి అని చెప్పి ఫ్రీక్వెన్సీ అండ్ టైం అనేది సెట్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ డన్. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇక్కడ డిస్క్రైబ్ ఎక్స్టెన్షన్స్ అని చెప్పి ఉంటాయి. దీంట్లోకి వెళ్తే ఇప్పటి నుంచి మీ ఎక్స్టెన్షన్స్ ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఎక్స్టెన్షన్ మీరే న్యూ సిరి అని యూస్ చేసుకొని జనరేట్ చేసుకోవచ్చు. ఇదే సేమ్ ఫీచర్ ని మనకి షార్ట్ కట్ యాప్ లో కూడా తీసుకొచ్చారు. మీరు షార్ట్ కట్ యాప్ ఓపెన్ చేస్తే మీ షార్ట్ కట్స్ అన్ని ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ న్యూ షార్ట్ కట్ లోకి వెళ్తే మీరు కావాల్సిన షార్ట్ కట్ మీరే ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, when I open my Google Maps, play music from Apple Music. Google Maps ఓపెన్ చేసినప్పుడు Apple Music నుంచి సాంగ్స్ ప్లే చేయని చెప్పి షార్ట్ కట్ క్రియేట్ చేయమని చెప్తున్నాను. క్లిక్ ఆన్ ఎంటర్. ఇక్కడ చూడొచ్చు ఆ షార్ట్ కట్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ ఈ బాక్స్ మీద క్లిక్ చేశారనుకోండి, మీరు కావాలంటే మాన్యువల్ గా ఇంకేమన్నా యాక్షన్స్ కావాలన్నా కూడా ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఎవరికైనా మెసేజ్ చేయాలన్నా కూడా అది చేసి పెడుతుంది అనమాట. సో చూడొచ్చు ఆల్ షార్ట్ కట్స్ లోకి వెళ్తే న్యూ షార్ట్ కట్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు ఒకసారి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేద్దాము. సో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు యూ వాంట్ మీ టు ప్లే ద మ్యూజిక్ అని అడుగుతుంది. క్లిక్ ఆన్ డన్. ఆటోమేటిక్ గా యాపిల్ మ్యూజిక్ యాప్ అయితే ఓపెన్ అయింది. అండ్ ఇంతే కాకుండా మనకి పాస్కోడ్ యాప్ లో కూడా మనకి న్యూ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. మీరు కనుక పాస్కోడ్స్ యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మీ పాస్కోడ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి కదా. వీక్ గా ఉన్న పాస్కోడ్స్ అన్ని మనకి సెక్యూరిటీలో చూపిస్తాయి. ఇది ప్రీవియస్ గా కూడా అవైలబుల్ గా ఉంది. కొత్తగా వచ్చిన ఫీచర్ ఏంటి అంటే మీరు ఒక బటన్ క్లిక్ చేస్తే మీకు వీక్ గా ఉన్న పాస్కోడ్ ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి సైన్ ఇన్ అయ్యి ఆ వీక్ గా ఉన్న పాస్కోడ్ ని చేంజ్ చేస్తుంది అనమాట. ఇదంతా యాపిల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి చేంజ్ చేస్తున్నారు. ఇక్కడ సెక్యూరిటీలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఆటోమేటిక్ గా 107 పాస్కోడ్స్ ని ఫిక్స్ చేస్తా అని చెప్పి చెప్తుంది. కాకపోతే నేనే యాక్సెస్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఫోన్ యాప్ లో అయితే మనకి 2 న్యూ ఫీచర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మీరు ఫోన్ యాప్ లో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ కి ఎప్పుడన్నా కాల్ చేశారనుకోండి, ఆ రోజు కనుక మీ ఫ్రెండ్ బర్త్డే కనుక ఉండుంటే ఇక్కడ చూడొచ్చు న్యూ యానిమేషన్ అయితే చూపిస్తుంది. హ్యాపీ బర్త్డే చెప్పు ఇతను బర్త్డే అని చెప్పి. ఈ యానిమేషన్ కూడా చాలా బాగుంది. కాకపోతే వాళ్ళ బర్త్డే మీకు చూపించాలి అంటే మీరు మీ కాంటాక్ట్ లో వాళ్ళ బర్త్డే ని మాన్యువల్ గా ఎంటర్ చేసుకొని ఉండాలి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మీరు ఇలా కస్టమర్ కేర్ తో మాట్లాడుతున్నప్పుడు మీ మెయిల్ లో కనుక ఈ కస్టమర్ కేర్ కి సంబంధించి
సంబంధించిన ఆర్డర్ నెంబర్ ఏమైనా ఉంటే అది కూడా పుల్ చేస్తుంది. ప్రస్తుతానికి బేటా 1లో అయితే నాకు ఈ ఫీచర్ పనిచేయట్లేదు. చూస్తున్నారు కదా, నేను టార్గెట్ కస్టమర్ కేర్తో అయితే మాట్లాడుతున్నాను. ఫస్ట్ లో టార్గెట్ డెలివరీ ఎప్పుడైంది అని చెప్పి రిజల్ట్స్ చూపించింది, కానీ ఇక్కడ ఆర్డర్ నెంబర్ అయితే ఫోన్ యాప్ లో చూపించట్లేదు. మేబీ లేటర్ బేటా వర్షన్స్ లో అయితే ఈ ఫీచర్ అన్ఎబుల్ లోకి వస్తుందేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇమేజ్ ప్లే గ్రౌండ్. ఇమేజ్ ప్లే గ్రౌండ్ లో అయితే న్యూ ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. ఈ అప్లికేషన్ కూడా రీడిజైన్ చేశారు. ఈ అప్లికేషన్ ఓపెన్ చేస్తే ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు న్యూ ఇంటర్ఫేస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి మీ ఫోన్ కి కావాల్సిన AI ఇమేజెస్ కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు స్క్వేర్ ఇమేజ్, వాల్ పేపర్, పోర్ట్రేట్ ఆర్ ల్యాండ్స్కేప్ అని చెప్పి ఆప్షన్స్ ఉంది. వాల్ పేపర్ అని సెలెక్ట్ చేసి క్రియేట్ అన్ ఇమేజ్ విత్ ఫ్రెంచ్ బుల్ డాగ్, దట్ టు ఎ వైట్ ఫ్రెంచ్ బుల్ డాగ్ విత్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్. సో ఇది నా డిస్క్రిప్షన్. ఫ్రెంచ్ బుల్ డాగ్ తో గ్రీన్ బ్యాక్గ్రౌండ్ తో ఒక ఇమేజ్ తయారు చేయమని చెప్పి అడుగుతున్నాను. రెఫరెన్సెస్ కి నేను ఎటువంటి ఇమేజెస్ కానీ పర్సన్స్ కానీ ఇవ్వట్లేదు, దాన్నే జనరేట్ చేయమని చెప్పి అడుగుతున్నాను. లెట్స్ సీ. సో చూడొచ్చు, నేను డిస్క్రైబ్ చేసిన ఇమేజ్ ని అయితే తయారు చేసింది. ఫ్రెంచ్ బుల్ డాగ్ వైట్ కలర్ లో ఉండాలి, గ్రీన్ బ్యాక్గ్రౌండ్. ఈ ఇమేజెస్ ని అయితే మీరు వాల్ పేపర్ గా అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు సెట్ యాస్ ఎ వాల్ పేపర్ అని ఉంటుంది. క్లిక్ ఆన్ దట్, ఆటోమేటిక్ గా అది వాల్ పేపర్ గా అయితే సెట్ అయిపోతుంది. అండ్ లాక్ స్క్రీన్ మీద కూడా మీకు న్యూ ఫీచర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే వాల్ పేపర్ ఎక్స్టెన్షన్ అని చెప్పి ఒక న్యూ ఫీచర్ ఉంటుంది. దీనిలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, మీ వాల్ పేపర్ కావాలంటే మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అది ఎలాంటి వాల్ పేపర్ అయినా సరే మనకి సిరి ఏ అనేది జనరేట్ చేసేస్తుంది. ఇలా సెలెక్ట్ చేసుకొని ఎక్స్టెండ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు వాల్ పేపర్ అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. సో ఇలా అయితే మీరు ఎక్స్టెండ్ ఫీచర్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో బ్యాక్ కి వెళ్తే ఇక్కడ నుంచి మీరు ఏదైనా ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి న్యూ ఎడిటింగ్ టూల్స్ ను కూడా యాడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ ని సెలెక్ట్ చేసినప్పుడు ఈ ఫోటోలో నుంచి ఈ ఎక్స్ట్రా స్ట్రాప్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయమని చెప్పి అడుగుతున్నాను. క్లిక్ ఆన్ ఎంటర్. ఇక్కడ చూడొచ్చు ఎక్స్ట్రా స్ట్రాప్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేసింది. ఇక్కడ న్యూ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ హ్యాండ్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినప్పుడు మీరు ఈ ఆబ్జెక్ట్ ని కావాలంటే లెఫ్ట్ కానీ రైట్ కానీ మూవ్ చేసుకోవచ్చు. జస్ట్ సెలెక్ట్ అన్ ఆబ్జెక్ట్. ఇక్కడ నుంచి మీరు ఈ ఆబ్జెక్ట్ ని కావాలంటే మూవ్ చేయొచ్చు, లేదంటే పెద్దది కానీ చిన్నది కానీ సైజ్ అనేది మార్చుకోవచ్చు. క్లిక్ ఆన్ చేంజ్ అప్లై. ఇలా ప్లే గ్రౌండ్ లో అయితే మనకి న్యూ ఫీచర్స్ ని అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ వచ్చేసి వాల్ పేపర్స్ ని జనరేట్ చేయొచ్చు. సెకండ్, మీరు సెలెక్ట్ చేసిన ఇమేజెస్ లో ఐటమ్స్ ని మూవ్ చేయొచ్చు, రీసైజ్ చేయొచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. యూస్ఫుల్ ఫీచర్స్ అయితే మీకు అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఆల్సో మనం ఫొటోస్ యాప్ లోకి వెళ్తే ఇప్పటి నుంచి మీకు ఇంతకు చూపించాను కదా, సెర్చ్ అనేది చాలా యాక్యురేట్ గా ఉంటుంది. మీరు ఏ ఫోటో అడిగితే ఆ ఫోటోని యాక్యురేట్ గా చూపిస్తుంది అనమాట. అది మీరు డైరెక్ట్ గా సిరిని అడగొచ్చు, లేదంటే ఫొటోస్ యాప్ లో కూడా అడగొచ్చు. అండ్ ఈ సెర్చ్ యాక్యురసీతో పాటు మీరు కనుక ఏదైనా ఫోటోని సెలెక్ట్ చేసి ఇక్కడ టూల్స్ అని చెప్పి న్యూ ఫీచర్ అయితే చూపిస్తుంది. దీని మీద అయితే షార్ట్ వీడియో కూడా చేశాను. ఈ టూల్స్ లోకి వెళ్తే క్లీన్ అప్ ఫీచర్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. సో ఈ కోక్ బాటిల్ ని రిమూవ్ చేయాలి అనుకుంటే యూ కెన్ రిమూవ్ ఇట్. బ్యాక్ ఉన్న హ్యాండ్స్ ని అయితే కరెక్ట్ గా జనరేట్ చేస్తుంది. iOS 26 తో పోల్చుకుంటే చాలా బెటర్. అండ్ ఆల్సో ఇక్కడ పైన ఆటో అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. మీకు ఇమేజ్ అనేది ఫాస్ట్ గా రావాలా, క్వాలిటీ ఇమేజ్ కావాలా, ఏది కావాలనేది మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఆటోలో ఉంచేస్తున్నాను ఫర్ నౌ. అండ్ ఎక్స్టెండ్ అనే ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే ఈ ఇమేజ్ ని ఎక్స్టెండ్ చేస్తా అనమాట. క్లిక్ ఆన్ ఎక్స్టెండ్. ఆటోమేటిక్ గా ఇమేజ్ అనేది ఎడ్జెస్ లో మొత్తం కొత్తగా క్రియేట్ చేస్తుంది. అండ్ వీటితో పాటు రీఫ్రేమ్ అని చెప్పి ఇంకొక అమేజింగ్ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. దీని ఇంప్లిమెంటేషన్ అయితే చాలా బాగుంది. రీఫ్రేమ్ మీద క్లిక్ చేసినప్పుడు మీ ఫ్రేమ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇది చూడొచ్చు, నేను రైట్ సైడ్ కి ఫోటో తీసాను కదా, ఇది కావాలంటే మీకు కొంచెం యాంగిల్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఎటైనా సరే ఒక 25% యాంగిల్ అనేది రీఅడ్జస్ట్ చేసుకోవచ్చు. టాప్ ఆర్ బాటమ్ కూడా మూవ్ చేయొచ్చు. 2 ఫింగర్స్ తో కనుక పైకి కిందకి అంటే మీకు ఇమేజ్ కూడా మూవ్ అవుతుంది. నేను లెగ్స్ కూడా ఈ డాగ్ కి తీసుకొద్దామని ట్రై చేస్తున్నాను. అండ్ ఫ్రేమ్ అనేది కొంచెం స్ట్రైట్ గా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. క్లిక్ ఆన్ రీఫ్రేమ్. సో చూస్తున్నారు కదా, ఇమేజ్ ని అయితే చాలా బాగా జనరేట్ చేస్తుంది. ఈ క్లీన్ అప్ ఫీచర్, ఎక్స్టెండ్ ఫీచర్ అండ్ రీఫ్రేమ్ ఫీచర్ అయితే చాలా బాగా పనిచేస్తున్నాయి. సో ఇవైతే మనకి బేటా 1 లో వచ్చిన న్యూ ఫీచర్స్. యాపిల్ వాళ్ళు కీనోట్ మొత్తంలో AI ఫీచర్స్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లాస్ట్ లో చిన్న ట్విస్ట్ అయితే ఇచ్చారు. మీ దగ్గర కనుక 17 Pro ఆర్ ఎయిర్ మోడల్ ఉంటే మీకు ఆన్ డివైస్ ఫీచర్స్ కొంచెం యాక్యురేట్ గా పనిచేస్తాయని చెప్పారు. 17 Pro అండ్ ఎయిర్ మోడల్స్ కి ఎక్స్ట్రా ఫీచర్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఫస్ట్ వచ్చిన ఎక్స్ట్రా ఫీచర్ వచ్చేసి సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ సిరిలోకి వెళ్ళి ఇక్కడ కింద చూడొచ్చు వాయిసెస్ ప్రివ్యూ అని చెప్పి చూపిస్తుంది. ఇది ఏంటి అంటే మోస్ట్ న్యాచురల్ లాంగ్వేజ్ లో మనతో సిరి అనేది మాట్లాడుతూ ఉంటుంది. ఈ ఫీచర్ ఓన్లీ 17 Pro ఆర్ ఎయిర్ మోడల్స్ లోనే సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ ని ఆన్ చేసుకున్నప్పుడు ప్రస్తుతానికి బేటా 1 లో ఈ ఫీచర్ అనేది అంత యాక్యురేట్ గా అయితే పనిచేయట్లేదు. చూడొచ్చు, ఓన్లీ 2 ఆప్షన్స్ ఏ ఉన్నాయి. కింద బార్స్ కూడా డిసేబుల్ లో ఉన్నాయి. వచ్చేసి iPhone 16 Pro Max, దీంట్లో కూడా iOS 27 బేటా వర్షన్ అయితే రన్ అవుతుంది. న్యూ సిరి ఇంటర్ఫేస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ 17 Pro లాగా మనకి వాయిస్ ప్రివ్యూ ఆప్షన్ అయితే లేదు. సెకండ్
అండ్ యాపిల్ వాళ్ళు చెప్పిన మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి మీకు డిక్టేషన్ ఫీచర్స్ ఉంటాయి కదా, ఆ డిక్టేషన్ ఫీచర్స్ అనేవి మనకి 17 Pro లో చాలా ఫాస్ట్ గా పనిచేస్తాయి బికాస్ ఆఫ్ 12 GB ఆఫ్ ర్యామ్ అండ్ మోస్ట్ అడ్వాన్స్ AI మోడల్స్ అన్ని మనకి 17 Pro ఆర్ లేటర్ మోడల్స్ కి సపోర్ట్ చేస్తున్నాయి, ఇంక్లూడింగ్ ఐఫోన్ ఎయిర్. ఐఫోన్ 15 Pro ఆర్ లేటర్ మోడల్స్ కి అన్ని ఫీచర్స్ అయితే పనిచేస్తాయి, కానీ మీరు టఫ్ క్వశ్చన్ అడిగినప్పుడు అడ్వాన్స్ AI మోడల్స్ అనేవి యూజ్ చేయదు. ఇక్కడ మీరు చూస్తే 17 Pro మోడల్స్ అండ్ ఎయిర్ మోడల్స్ లో హై అండ్ ఆన్ డివైస్ మోడల్స్ ని యూజ్ చేస్తున్నారు. అది కూడా ఈ మోస్ట్ అడ్వాన్స్ మోడల్స్ వచ్చేసి 20 బిలియన్ పారామీటర్ మోడల్స్ ని యూజ్ చేస్తుంది. అదే మీకు 15 Pro ఆర్ లేటర్ మోడల్స్ అనుకోండి 1 to 4 బిలియన్ పారామీటర్స్ పర్ సెకండ్ యూజ్ చేస్తుంది. మీరు అడిగే క్వశ్చన్ బట్టి, మీరు అడిగే క్వశ్చన్ డెప్త్ ని బట్టి AI రెస్పాన్స్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది, కానీ ఫీచర్స్ మాత్రం అన్నిట్లోనూ సేమ్ ఎక్సెప్ట్ ఈ వాయిస్ ప్రివ్యూ ఫీచర్ తప్ప. 16 Pro Max లో అండ్ 17 Pro Max లో సేమ్ క్వశ్చన్ అడుగుతాను, పుల్ అవుట్ ఆల్ ఫ్రెంచ్ బుల్డాగ్ ఫొటోస్ వితౌట్ ఎనీ పర్సన్స్. Here are your I found several photos of bulldogs in your library. I filtered out the ones that include people, leaving just the dogs. చూస్తున్నారు కదా, రెండిట్లోనూ ఆన్సర్స్ అనేవి సిమిలర్ గా ఉన్నాయి. సో కావాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ ట్రై చేద్దాము. వేర్ ఇస్ దిస్ లొకేషన్ ఫ్రమ్? This is the Louis Vuitton flagship store located at the corner of 5th Avenue and 57th Street in New York City. The building has been covered in a temporary facade designed to look like a stack of the brand's iconic luggage trunks while it undergoes a multi-year renovation. This answer is from Private Newport. Can you navigate to this location? Getting directions to 1 East 57th Street. సో చూస్తున్నారు కదా, ఫంక్షనాలిటీ అనేది సిమిలర్ గా ఉంటుంది, కాకపోతే 17 Pro Max లో మోస్ట్ అడ్వాన్స్ AI మోడల్స్ ని యూజ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఎక్కువసేపు డిస్క్రిప్షన్ ఇస్తుంది అండ్ కొంచెం ఫాస్ట్ గా పనిచేస్తుంది. ఐఫోన్ 15 Pro ఆర్ లేటర్ మోడల్స్ లో ఫీచర్స్ అయితే పనిచేస్తాయి, కాకపోతే డిఫరెంట్ AI మోడల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అది కూడా మీరు కొంచెం లెంతీ క్వశ్చన్ అడిగినప్పుడు యాపిల్ క్లౌడ్ కంప్యూటర్ కి అయితే రిక్వెస్ట్ అనేది పెడుతుంది. ఇంతకు మించి మీకు AI ఫీచర్స్ లో ఎటువంటి డిఫరెన్సెస్ అయితే లేవు. 15 Pro ఆర్ లేటర్ మోడల్స్ ఉంటే మీకు అన్నిట్లోనూ ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్ పనిచేస్తాయి ఎక్సెప్ట్ వన్ ఫీచర్ తప్ప. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఇవైతే బేటా 1 లో వచ్చిన న్యూ సిరి AI ఫీచర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.